హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఇస్ ప్రియాంక అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్యాబులస్ ప్రియా. సో ఈ వీడియో పాత వీడియోది కంటిన్యూషన్ వీడియో అనమాట. కాంచీపురం వ్లాగ్ ఇది. సో మేము తిరుపతి నుంచి కాంచీపురంకి అయితే వచ్చేసాము. సో తిరుపతిలో ఉన్న ప్లేస్ విష్ణు నివాసం, మా అకామిడేషన్ అక్కడ ఉండే. విష్ణు నివాసం నుంచి ఒక మినీ బస్ తీసుకొని మేము కాంచీపురం ట్రిప్ అయితే స్టార్ట్ చేసాము. సో ఈ ట్రిప్ మేము ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేసామన్నమాట. దాదాపు ఒక 6:37కి అట్లా మా బస్సు స్టార్ట్ అయింది తిరుపతి నుంచి. సో మీ లిస్ట్లో కాంచీపురం ఉంటే కనుక మీరు ఒకటి మైండ్లో పెట్టుకోవాల్సింది ఏంటంటే, కాంచీపురంలో ఉన్న ప్రతి టెంపుల్ కూడా కరెక్ట్గా 12 o'clock క్లోజ్ అయిపోయి మళ్ళీ ఈవినింగ్ 4 o'clock అట్లా ఓపెన్ అవుతుంది అనమాట. కాంచీపురంలో చూడాల్సినవి ఒక 3-4 టెంపుల్స్, చాలా మెయిన్ టెంపుల్స్ ఉంటాయి. ఒకటి విష్ణు కంచి, శివ కంచి అంటే ఏకాంబర్నాథ్ టెంపుల్, కంచి కామాక్షమ్మ టెంపుల్, వరదరాజ్ పెరుమాళ్ టెంపుల్. సో ఈ అన్ని టెంపుల్స్ కూడా, మళ్ళీ చిత్రగుప్తుని టెంపుల్ ఉంది. సో ఇవన్నీ కూడా కరెక్ట్ 12కి క్లోజ్ అయ్యి మళ్ళీ ఈవినింగ్ 4:30-4 అట్లా ఓపెన్ అవుతాయి అనమాట. సో టైం మనం కనుక కొంచెం అక్కడిక్కడ లేట్ అయితే మనకి కరెక్ట్ 12 o'clockకి టెంపుల్ అయితే క్లోజ్ అయిపోతుంది అండ్ మనకి చాలా టైం వేస్ట్ అయిపోతుంది అనమాట. సో అట్లా మీ లిస్ట్లో షాపింగ్ ఉంటే మాత్రం కాంచీపురంలో చాలా మంచి శారీస్ దొరుకుతాయి విత్ వెరీ రీజనబుల్ ప్రైజెస్. సో మీరు అట్లా షాపింగ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మేము ఆల్రెడీ కామాక్షమ్మ టెంపుల్ అయిపోయింది, ఏకాంబర్నాథ్ టెంపుల్ అయిపోయింది, మేము విష్ణు కంచికి వచ్చామన్నమాట. సో విష్ణు కంచి రీచ్ అయ్యే లోపల ఆల్మోస్ట్ 12:30-12 అట్లా అయిపోయింది. సో విష్ణు కంచి క్లోజ్ అయింది. సో ఇంకా మేము అట్లా శారీస్ షాపింగ్ చేసాం. సో మేము కాంచీపురం వచ్చినప్పుడు ఎప్పుడు శారీస్ కంపల్సరీ షాప్ చేస్తామన్నమాట. మేము ప్రతిసారి కాంచీపురం వెళ్ళినప్పుడు పర్టికులర్గా ఈ పర్టికులర్ షాప్లోనే షాపింగ్ చేస్తాము. బికాజ్ వీళ్ళు సొంత మ్యానుఫ్యాక్చర్స్ అనమాట. సో షాప్ బ్యాక్ సైడ్లో కొంచెం ఓపెన్ ప్లేస్ ఉంది అండ్ అక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కూడా ఉందన్నమాట. శారీస్ వాళ్ళు అక్కడ సొంతంగా తయారు చేస్తుంటారు. సో అది నాకు చాలా బాగా ఇంట్రెస్టింగ్ అనిపించింది. కొన్ని క్లిప్స్ కూడా నేను అక్కడ షూట్ చేశాను. ఈ వీడియోలో వాటిని అటాచ్ చేస్తాను. చూస్తే తెలుస్తుంది కదా ఎన్ని కలెక్షన్స్ ఉన్నాయి, అసలు ఏది తీసుకోవాలి, ఏ కలర్ తీసుకోవాలి అసలు అర్థం కాదు, చాలా కన్ఫ్యూజన్ ఉంది. బట్ దెన్ స్టిల్ వాళ్ళు ఓపికగా ప్రశాంతంగా అన్నీ కూడా నీట్గా మంచి చూపిస్తారు. సో కింద చాలా హడావిడి ఉందని మమ్మల్ని పైన ఫ్లోర్లో కూర్చోబెట్టి చూపించారనమాట. సో అక్కడ చాలా కలెక్షన్స్ ఉన్నాయి, కింద పైన బాగున్నాయి అన్నమాట ఓవరాల్గా. ఈ పర్టికులర్ షాప్ అనే కాదు, కాంచీపురం ఇస్ ఫేమస్ ఫర్ సారీస్. సో కాంచీపురంలో ప్రతి షాప్లో డిఫరెంట్ కలెక్షన్స్ ఉంటాయి, అన్నీ కూడా ట్రై చేయాలి. ఎప్పుడు ఒక్క షాపే అని కాకుండా వేరే వేరే షాప్స్లో కూడా చూస్తుంటే మనకు ఐడియా వస్తుంది. సో ఇక్కడైతే మేమైతే కంటిన్యూ చేసాము. వేరే దగ్గరికి వెళ్ళేంత టైం లేదు బికాజ్ మేము అక్కడికి రీచ్ అయిపోయింది ఆల్మోస్ట్ 1 o'clock 12:30 అనమాట. సో ఇక్కడ కంప్లీట్ వేరే దగ్గరికి వెళ్ళి వచ్చేసరికి మళ్ళీ తిరుపతి వెళ్ళడానికి లేట్ అయిపోతుంది. సో అందుకనే మేము ఇక్కడే కంటిన్యూ అయితే చేసాము. అది మీరు అది తీసేది మొత్తం అది ఒక్క ఎక్కువ రేట్లు కొన్నారు కాబట్టి మీరు అడగలేకుండా నేనే 1200. సో అట్లా షాపింగ్ కంటిన్యూ చేస్తూనే మధ్యలో లంచ్ కోసం బయటకు వచ్చి లంచ్ అయితే చేసామన్నమాట. ఇది చిన్న హోటలే కాంచీపురంలో, కానీ ఫుడ్ మాత్రం ఎక్స్ట్రాడినరీ టేస్ట్. మీల్స్ అయితే సూపర్ టేస్టీ ఉందన్నమాట. సో అట్లా ఇక్కడ లంచ్ చేసేసి మళ్ళీ షాప్కి వెళ్ళి తీసుకున్నవన్నీ ప్యాక్ చేయించుకొని ఆ పార్సల్ అన్నీ కూడా, షాపింగ్ చేసిన బ్యాగ్స్ అన్నీ కూడా అదే షాప్లో పెట్టి మేము ఇంకా విష్ణు కంచికి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ కనిపిస్తున్న ఈ శారీ ఇంకా వర్క్లో ఉందన్నమాట. ఈ శారీని ఇంకా నేస్తున్నారు. దీని కాంబినేషన్ అయితే చాలా బాగుంది. రెడ్ విత్ గ్రీన్ బార్డర్, దానిపైన గోల్డెన్ కలర్ లైన్స్ వచ్చాయన్నమాట. కాంచీపురంలో అమ్మవారి ఫొటోస్ అన్నీ చూసుంటారు, రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో ఉంటుంది. సో సేమ్ అట్లాంటి కలర్ కాంబినేషన్ ఇది. చాలా అంటే చాలా బాగుంది. కెమెరా లెన్స్లో ఎంత క్యాప్చర్ అయిందో ఐడియా లేదు, కరెక్ట్గా అయితే కనిపించట్లేదు, బట్ నిజంగా అయితే చాలా మంచి కలర్ అనమాట. సో ఇది నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఆ రెడ్ గ్రీన్ బార్డర్ శారీ, కాంచీపురం వైబ్స్, అమ్మవారు కట్టుకున్న చీర టైప్ ఉంటుంది కదా. సో అట్లా చాలా బాగా అనిపించి క్లిప్స్ అయితే తీశాను. అండ్ ఫైనలీ మనం ఇప్పుడు ఉన్నాం విష్ణు కంచి లోపల. అండ్ కాంచీపురం వెళ్ళినప్పుడు అందరూ అంటూ ఉంటారు కదా, లైక్ బంగారు బల్లి, వెండి బల్లి ముట్టుకోవాలని. సో ఇది కాంచీపురంలోనే ఉంటుంది, కానీ కామాక్షమ్మ టెంపుల్లో ఉండదు. బంగారు బల్లి, వెండి బల్లి అనేది విష్ణు కంచిలో ఉంటుంది అనమాట. సో ఇది ఆ విష్ణు కంచి టెంపుల్. సో ఈ లైన్ అంతా కూడా విష్ణు కంచి
లోపల ఆ బంగారు బల్లి వెండి బల్లి ముట్టుకునే దానికోసం ఉన్న లైన్ అనమాట. ఈ టెంపుల్లో మాకు ఆల్మోస్ట్ ఒక 2.5 to 3 hours అయితే అట్లా లైన్లోనే ఇదైపోయింది. బికాస్ టెంపుల్ ఓపెనింగ్ టైం కదా ఇది 4 o'clock. సో ఆ టైంలో మేము లోపలికి వెళ్ళడంతో చాలా రష్ ఉండే. అండ్ ఇంకోటి చాలా లాంగ్ ప్రాసెస్ అనమాట, ఒక టెంపుల్ నుంచి ఇంకో టెంపుల్కి అట్లా కనెక్టింగ్ దారి ఇది. సో అట్లా ఇంకా ఫుల్ ఎగ్జాస్ట్ అయిపోయినాం ఆ లైన్లో. ఫైనలీ బంగారు బల్లి వెండి బల్లిని అయితే దర్శనం చేసుకొని బయటికి అయితే వచ్చేసాము. ఇదంతా కూడా టెంపుల్ లోపల ఉన్న ఏరియా. చలో చలో నడవండి డ్రైవర్. విష్ణు కంచిలో ప్రసాదాలు ఇలా మహాగోపురంకి బయట లెఫ్ట్ సైడ్లో పంతులే సేల్ చేస్తారనమాట. సో ఇక్కడ మా పిన్ని బాబాయ్ వాళ్ళు ప్రసాదాలు తీసుకుంటున్నారు. ప్రసాదం కూడా చాలా బాగుంటుంది విష్ణు కంచిలో. ఇక్కడ హర్సలు వడలు అవన్నీ ప్రసాదాలుగా ఉంటాయన్నమాట. సో ఇది ఫైనల్గా విష్ణు కంచి మహాగోపురం. సో ఇదంతా పొంగల్ టైంలో తీసిన వీడియో క్లిప్స్ అనమాట. సో దీని నెక్స్ట్ డే సంక్రాంతి, మకర సంక్రాంతి. సో అట్లా మంచి పాజిటివ్ వైబ్, ఫెస్టివల్ వైబ్స్ అయితే చాలా ఉన్నాయి తమిళనాడులో. ఇంకా మేము టెంపుల్ నుంచి అయితే బయటికి వచ్చాము. సో మేము షాపింగ్ చేసిన బ్యాగ్స్ అన్నీ తీసుకొని ఇంకా మేము మళ్ళీ తిరుపతికి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. ఇక్కడ ఏంటంటే ఎవ్రీ డే ఈవినింగ్ అరౌండ్ 6 o'clock ఆ టైంలో టెంపుల్ స్ట్రీట్లో ఉన్న ప్రతి ఒక్క ఇంటి ముందు ఇట్లా ఫ్రెష్గా ముగ్గేసుకుంటారనమాట. సో ఇది మహాగోపురం అంటే రాజగోపురం, టెంపుల్కి బయట సైడ్. సో ఇక్కడ లైన్గా మీరు చూస్తుంటే ఇల్లులు కూడా ఉంటాయి. సో వాళ్ళందరూ కూడా ఈవినింగ్లో 6 o'clock ఇట్లా లైన్ టెంపుల్ ఆపోజిట్లో కరెక్ట్గా అన్ని ముగ్గులు అయితే వేస్తారనమాట. ఇది ఇట్లా ఓన్లీ పొంగల్ టైం అని కాదు, రెగ్యులర్గా వేస్తారంట ఎవ్రీడే ఈవినింగ్. అంటే ఇదంతా పుణ్యక్షేత్రాలు కదా, సో ఇట్లా పాజిటివ్ వైబ్స్ ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ వాళ్ళు వేసే ముగ్గులు కూడా డిఫరెంట్గా ఉన్నాయి, చాలా ఇట్లా ఈజీగా వేసేస్తున్నారు, చాలా బాగా అనిపించింది. కాంచీపురంలో చాలా షాప్స్ ఉంటాయండి, ఎస్పెషలీ శారీస్ కోసం అయితే నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. సో మీరు కనుక కాంచీపురంలో ఎప్పుడైనా స్టే ప్లాన్ చేస్తే ప్రశాంతంగా అన్ని షాప్స్ని విజిట్ చేయండి. అండ్ మీకు మంచి అవుట్ఫిట్స్ దొరుకుతాయి, మంచి శారీస్ దొరుకుతాయి అన్నమాట. సో ఇంకా అట్లా ఫైనలీ మేము 6:30 ఆ టైం వరకు అయితే విష్ణు కంచి నుంచి బయటికి వచ్చేసాము. అండ్ మేము షాపింగ్ చేసిన ప్లేస్ ఇదే, కంచి గణపతి. ఇంకా అట్లా మేము షాపింగ్ చేసిన బ్యాగ్స్ అవన్నీ తీసుకొని ఇంకా అటు నుంచి తిరుత్తనికి అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. తిరుత్తని మనము తిరుపతి నుంచి కాంచీపురం వెళ్ళేటప్పుడు ఫస్ట్ టెంపుల్ అదే మనకు ఎదురవుద్ది, కానీ మనం రిటర్న్లో ఉన్నప్పుడు దాన్ని దర్శనం చేసుకుంటున్నాము. సో అట్లా సో ఇప్పుడు మేము విష్ణు కంచి నుంచి తిరుత్తనికి అయితే వెళ్ళిపోతున్నాం. ఫైనలీ మేము తిరుత్తని అయితే రీచ్ అయిపోయాము. తిరుత్తని సుబ్రహ్మణ్య స్వామివి 6 పుణ్యక్షేత్రాలు ఉంటాయి కదా ఫేమస్వి, అవి వాటిలో ఒకటి తిరుత్తని అనమాట. సో ఈ టెంపుల్ స్ట్రక్చర్ మొత్తం పళని టెంపుల్ స్ట్రక్చర్ లాగే ఉంటుంది, హిల్ పైన ఉంటుంది అనమాట ఈ టెంపుల్. ఇక్కడికి మేము రీచ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 7:30 to 8 అయిపోయింది. బికాస్ తమిళనాడులో చాలా ట్రాఫిక్ ఉండే ఆ రోజు పొంగల్ ఉండే, అండ్ ది సేమ్ టైం ట్రాఫిక్ జామ్ ఉండే. సో ఇంకా రీచ్ కావడానికి ఈ టైం పట్టిందనమాట. అప్పటికే మా ఎనర్జీస్ అన్నీ కూడా డౌన్ అయిపోయాయి. బట్ టెంపుల్ ఆ రోజు మాత్రం ఎక్స్ట్రాడినరీ ఉండే, ఫుల్ ఆన్ పాజిటివ్ వైబ్స్ ఉండే. టెంపుల్స్ నైట్లో ఈవినింగ్లో దర్శించుకుంటే ఆ వైబ్ వేరేగానే ఉంటుంది. సో అయితే చాలా అంటే చాలా పాజిటివ్ వైబ్ వచ్చింది టెంపుల్లో, చాలా బాగుండే కూడా.
ఇంకా దర్శనం అయితే చాలా బాగా జరిగింది. దర్శనం కంప్లీట్ అయ్యి ఇంకా బయటికి వచ్చేసాము. ఇక్కడ కనిపిస్తుంది ప్రసాదం స్టాల్. ఇక్కడ ప్రసాదాలన్నీ సేల్ చేస్తారు. ఆ రోజు పొంగల్ రోజు టెంపుల్లో చాలా మంచి పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. అనుకుంట చంద్రుడు కూడా చూడండి ఎంత బాగుండే అంటే ఆ గోపురానికి, ఆ క్లైమేట్కి, అట్మాస్ఫియర్కి కరెక్ట్గా అన్నీ సింక్ అయ్యాయి అనమాట. చాలా ప్రశాంతంగా చాలా మంచి దర్శనం అయింది అండ్ మంచి వైబ్స్ వచ్చాయి టెంపుల్లో నుంచి. ఆబ్వియస్లీ టెంపుల్ అంటే పాజిటివ్ వైబ్స్ ఉంటాయి కదా. సో ఇంకా అట్లా మంచి దర్శనం చేసుకొని మేమైతే స్టార్ట్ అయిపోయాము తిరుపతికి. సో అలా ఇంకా మేము తిరుపతి నుంచి తిరుపతి అయితే రీచ్ అయిపోయాము. తిరుపతిలో మా స్టే వచ్చేసి విష్ణు నివాసం అకామిడేషన్ ఉన్నది. అండ్ అట్లా ఇంకా మేము వచ్చేసరికి ఆల్మోస్ట్ ఒక 11 అయిపోయింది. ఇంకా ఫుడ్ ఆర్డర్ చేసుకొని మేము మా చెల్లెలు తమ్ముళ్ళు అందరం ఒక దగ్గర కూర్చొని తిన్నామన్నమాట. మిగతా పెద్దవాళ్ళంతా వేరే రూమ్లో తిన్నారు. సో అట్లా ఆ డే గడిచిపోయింది. అండ్ ఇది ఇవాళ నా వీడియో. కాంచీపురం వ్లాగ్ అయితే ఇట్లా సక్సెస్ఫుల్గా హ్యాపీగా ఎండ్ అయిందనమాట. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో దట్ నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.